స్విగ్గీ స్కీమ్ కేసులో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ కేసులో ముగ్గురు అంతరాష్ట్ర నిందితులని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయాస్ పాల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీస్, నకిలీ వెబ్సైట్స్ ని ప్రారంభించి అమాయకులని మోసం చేశారు. ప్రతి నెల 7%, ప్రతి ఏటా 84% వాటా ఉంటుందని అమాయకులను నమ్మించారు నిందితులు. దేశవ్యాప్తంగా 3,164 మందిని మోసం చేసి 850 కోట్లు కొల్లగొట్టారు నిందితులు. వచ్చిన డబ్బులన్నింటినీ కూడా 21 మ్యూల్ ఖాతాల్లోకి బదిలీ చేశారు నిందితులు. పెట్టుబడి పెట్టిన వారికి స్టాక్ మార్కెట్స్ లో ఉన్నట్టుగా చూపించారు. వచ్చిన సొమ్ముతో దుబాయ్లో మనీ లాండరింగ్ పాల్పడ్డట్టుగా ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, పోంజీ కేసులో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ప్రధానంగా స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ కూడా పెట్టుబడులు పెట్టించి దేశవ్యాప్తంగా కూడా చాలామంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 3 స్టేట్స్ కలిపి ఇప్పటి వరకు 3,164 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, అంతేకాకుండా బాధితులు ఏ విధంగా అధికారుల వద్దకు వచ్చారు, ఎలాంటి ఫిర్యాదు ఇచ్చారనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ఉన్నారు ముత్యం రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కేసు మీ దృష్టికి ఎలా వచ్చింది సార్? ఈ కేసు ఫస్ట్ 29th లాస్ట్ మంత్ నాడు ఒక 14 మెంబర్స్ మచిలీపట్నం అక్కడికి సంబంధించిన కొంత డాక్టర్లు కొంతమంది కలిసి 5 to 6 crores వాళ్ళది ఏవీ టెక్నాలజీలో ఐఐటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో పెడితే వాళ్ళు కొద్ది రోజులు ప్రాఫిట్ ఇచ్చినారు. తర్వాత మాకు ఇవ్వట్లేదని చెప్పేసి మమ్మల్ని చీట్ చేసినారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు రిజిస్టర్ చేసినాం. తర్వాత ఇన్వెస్టిగేషన్లో గడ్డం వెంకట్రావు గారిని ఇతను అరెస్ట్ చేసినాం. అతని ఎమ్మటి కూడా వాళ్ళ ఆఫీస్లో పనిచేసి ఇంకో అతను కూడా అరెస్ట్ చేసినాం. దీంట్లో మొత్తం ఆ ఇన్వెస్టిగేషన్లో 3,164 మెంబర్స్ వరకు వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసినట్టు 3 స్టేట్లో తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మొత్తం 850 crores వాళ్ళు అందరు ఇన్వెస్ట్ చేసారు. దాంట్లో 618 crores పబ్లిక్కి ఇంట్రెస్ట్ రూపాన ప్రాఫిట్ రూపాన ఇచ్చిండు. తర్వాత 232 crores ఇంకా ఇవ్వాలి. దీంట్లో వీళ్ళ బ్రదర్ కూడా ఐఐటి క్యాపిటల్స్ గడ్డం వెంకట్రావు గారు ఇన్వాల్వ్ అయ్యిండు. ఇద్దరికి 2 కంపెనీలు కూడా ఈ అమౌంట్ని షేర్ చేసుకుంటూ బిజినెస్ చేశారు. ఇద్దరు కూడా 2 కంపెనీస్ని ఈరోజు క్లోజ్ చేశారు. పబ్లిక్ అందుబాటులో లేకుండా పోతే ఈ కంప్లైంట్ ఇస్తే మేము అరెస్ట్ చేసినాం. ఇప్పుడు అంటే మీ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడ్డాయి సార్? ఎందుకంటే వీళ్ళు 2022 నుంచి కూడా ఈ కంపెనీస్ స్టార్ట్ చేశారు. కొన్ని ఫేక్ కంపెనీస్, కొన్ని వెబ్సైట్స్ని కూడా క్రియేట్ చేశారని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ వెబ్సైట్స్? వీళ్ళు ఈ డబ్బునంతా కూడా అసలు ఎటు తరలించారు, ఏమైనా తెలిసిందా? వీళ్ళు 2021లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. తర్వాత పబ్లిక్ నుంచి ఇనిషియల్గా తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొస్తూ పబ్లిక్ గ్రీడినెస్ని ఏదైతే అర్థం చేసుకుని వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తాము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అని చెప్పి దాని ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ తీసుకుంటూ పబ్లిక్ని పెద్ద మొత్తంలో ముంచడం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లు కొన్ని సీజ్ చేసినాం. బ్యాంక్ అకౌంట్లో కూడా పెద్ద అమౌంట్ లేదు. వీళ్ళేదో అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేసినట్టు వాళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారిస్తామండి. 850 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు వసూలు చేశారనేది చెప్తూ ఉన్నారు. ఫర్దర్గా వాళ్ళని కస్టడీకి తీసుకుంటాము, వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళు పెట్టినటువంటి ఏవైతే కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు ఎన్ని, అంతేకాకుండా ఈ డబ్బులంతా ఎటు తరలించారనే అంశాలకు సంబంధించి కూడా ఈ కస్టడీకి తీసుకున్న తర్వాత నిందితుల నుంచి ఈ సమాచారాన్ని రాబడతామంటూ కూడా డీసీపీ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో కలిసి జ్యోతి, TV9 హైదరాబాద్.